నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి ఫిషింగ్ హార్బర్ వెళ్ళే తోవలో అంటే దారిలో మీకు లెఫ్ట్ సైడు శ్రీకృష్ణుని యొక్క చిన్న పార్క్ ఒకటి ఉంటుందండి. కృష్ణా పార్క్ అంటారు. ఇది చూస్తే కనుక మీరు రెగ్యులర్గా జర్నీ చేస్తూనే ఉంటారు, కానీ ఎర్లీ మార్నింగ్ కాదు, డైరెక్ట్ టైం కాదు. అసలు ఈ శిల్ప కళాకృతులు చూస్తుంటే మనకి రెండు కళ్ళు చాలా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయాలి, కీన్ అబ్జర్వేషన్ ఉంటేనే ఇది ఏదైనా అవుతుందండి. పైపైన చూసుకుంటూ వెళ్ళిపోతే ఏముందండి, అలా చూస్తూనండి. చూడండి, ఇక్కడ ముఖద్వారాన్ని ఇంత అందంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? నేనే ఊహించలేదు. అంటే ప్రతిరోజు నేను ఈ తోవలో వెళ్తూ ఉంటాను, అయినప్పటికీ దీని పూర్తి యొక్క అందచందాలని మీకు నేను చూస్తున్నాను కదా, నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో కాస్త అంటే ఎర్లీ మార్నింగ్ 5 అవడంతో కాస్త లైటింగ్ తక్కువగా ఉంది. అయినప్పటికీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా వాతావరణం ఏదైనా సరే. ఆ రకంగా ఈ టైంలో ఎలా ఉందో మీరు గమనించండి, అంతేగాని చీకట్లో వీడియో ఏంటని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా చూడండి, అంటే ఒకటి కాదు, శ్రీకృష్ణుని రకరకాల రూపాల్లో మనం కొలవచ్చు, కానీ వీళ్ళు కూడా పూజాకృతులు చాలా బాగా నిర్వహిస్తున్నారండి. అంటే పూజలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కొంతమంది అంటే అరటిపళ్ళు పెడతారు, కొబ్బరికాయ పెడతారు, కొంతమంది దండేస్తూ ఉంటారు, కొంతమంది క్షీరాభిషేకం, కొంతమంది నీటితో అభిషేకం, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తుంటారు. ఈ రకంగా చూసినా భక్తి ముఖ్యమండి. చూడండి, ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది కదా, ఈ మహాతల్లి ఎవరో శుభ్రంగా ఇక్కడ కడిగి ముగ్గెట్టి ఆ స్వామివారి పాదాలను కూడా క్లీన్ చేస్తున్నారు. పుణ్యం కొద్దీ పురుషుడు, భక్తి కొద్దీ మోక్షం అంటారు. ఆ రకంగా చూస్తున్నా సరే మనం చేసే చర్యలను బట్టి మన యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాదంటారేంటండి, చెప్తున్నాను కదా. ఒక్కొక్కరు ఒక రకంగా, ఒకరు హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ దైవజ్ఞానంలో మూలిగిపోతుంటారు. కొంతమంది సంసారిక జీవితాన్ని గడుపుతూనే తన దైనందిక కార్యక్రమాలన్నీ చేస్తూనే అంటే భగవద్ధ్యానం చేస్తుంటారు అన్నమాట. ఇంకేంటండి, అలాగా ఏ రకంగానే సరే భక్తి ముఖ్యం, చేసే విధానం కాదు. ఇప్పుడు మనం భక్త కన్నప్పని చూసాము, ఎవరు చెప్తే నాకు పేర్లు అయితే గుర్తు రావట్లేదు, కానీ రకరకాలుగా ఒక్కొక్కడు ఒక రకంగా అంటే ఎన్వీలు మానేసి శుభ్రంగా, అంటే ఇక్కడ క్యాస్ట్లు కాదు, కానీ అది ఏ తెగకు చెందిన వారైనా సరే భక్తి ప్రపత్తులతోటి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ యొక్క దేవుని యొక్క సాక్షాత్కారం మనకి సిద్ధిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే మనం ఒకటేంటండి, ప్రతి జీవి చూడండి కాస్త లైట్ ఉంది కాబట్టి ఈ చక్రం ఇప్పుడు మీరు గమనించండి, మార్నింగ్ టైం ఎంత అయిందండి. ఈ టైంలో కూడా టూరిస్టులు వారి ఆసక్తిని అంటే ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ఒక రకంగా పుణ్యం పురుషార్థులు ఉన్నాను కదా, సరదాగా శాండీ చూసినట్టు ఉంటుంది. ఒక పక్క నుంచి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు భక్తి విషయానికి వస్తున్నాను, చెప్తున్నాను చూడండి, మనం భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇది చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడిని అంటే యశోదమ్మ అంటే ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పి ఒక చెట్టుకు కట్టేస్తుంటుంది అనమాట. ఆ యొక్క దృశ్యం ఇది. అలా ఒకటి ఏంటండి, అన్నీ చిన్న కళాకృతులు అన్నీ చాలా బాగున్నాయి. ఇలా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు చూడండి. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, భక్తి అనుకున్నాం కదా, ఒకటండి ఈ భక్తి విషయంలో అంటే చదివే కొద్దీ కేకరకాయ అయిందంట. అలాగా మనిషి అంటే కాస్త విజ్ఞాన సముపార్జన చేసే కొద్దీ ఆ భక్తిని మూఢత్వంతో ముడేస్తున్నాడండి. అదే కాస్త ఇబ్బందిగా ఉంది. అది ఎంతవరకు సమంజసమో అది మీకే తెలియాలి. భక్తి వేరు, భక్తి విశ్వాసాలతో ఆరాధించడం మంచిదే, బాగానే ఉంటుంది. కాకపోతే ఆ భక్తికి మూఢత్వాన్ని ముడేసి ఆ దైవానికి మచ్చ ఆపాదిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం దయచేసి ఆలపించండి. అంటే శాస్త్రం చాదస్తం, ఆ రెండిటి మధ్య చిన్న ఉల్లిపొర లాంటిది ఉంటుంది. ఆ తేడాన్ని గమనిస్తే మంచిదండి. ఆ దేవునికి మాత్రం దాన్ని ఆపాదించకండి.
అంటే ఇక్కడ అంటే నేను హేతువాదిని కాదు, నేను పక్కా హిందువుని, అది మాత్రం నేను చెప్పగలను. దైవాన్ని నమ్మండి, కానీ చేదస్తంతో రకరకాల పద్ధతులను ఆచరించి పక్క వ్యక్తులు కానీ ఆచార వ్యవహారాలను కానీ దుయ్యబట్టకండి. ఇది మాత్రం నేను మరీ చెప్తున్నాను మరొకసారి. అంటే సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నానంటే ఆ సంప్రదాయం ఇప్పుడు మన రాజ్యాంగానికి ఎన్నెన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి, మార్పులు చేర్పులు వచ్చాయి. అంటే మొన్న రిపబ్లిక్ డే అయింది. అంటే మనం ఇలా నడవాలి, ఈ పద్ధతులు పాటించాలి అనేది ఒక రాజ్యాంగం మనందరం మనం రాసుకున్నది. అదే రకంగా మన జీవన ప్రగతి, జీవన నడవడిక ఇలాగ ఉండాలి అనేది మన పూర్వీకులు ఒక చిన్న శాస్త్రాన్ని పెట్టారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. వాటిని కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడంలో తప్పులేదు. అంతేగాని మూఢత్వంతో తూచా తప్పకుండా పాటించాలి అనే రూల్ పెట్టుకుంటే అది మనకు చాలా అంటే మన దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుంది. ఆ ప్రకారంగా మనం కొన్ని విషయాల్లో మన జీవన సరళికి అనుకూలంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చుకుంటే తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అలాగని చెప్పి దేవుణ్ణి విమర్శించడం కాదు. ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనకంటూ ప్రత్యేకించి ఒక తీరి అంటూ ఉండదని పూజించడానికి ఎన్నో రకాలుగా పూజించవచ్చు. ఒకటే అని చెప్పాను కదండి, ఒకటి పాలతో పూజ చేస్తాడు, ఒకటి పువ్వులతో పూజ చేస్తాడు, ఒక కాయలతో పూజ చేస్తుంటాడు, ఒకటికి ఏది రక్తహస్తాలతో కేవలం ఒక నమస్కారం పెడతాడు. ఏ రకంగా చేసినా భక్తి ప్రధానం. ఓకేనా? పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే భక్తి మీద ఇంకా స్పీచ్ ఇవ్వచ్చు. కాకపోతే ఫైనల్గా ఒకటే నా కంక్లూజను, శాస్త్రాన్ని గౌరవిద్దాం, చేదస్తాన్ని వదిలేద్దాం. శాస్త్రం అంటే ఏంటి మీకు తెలియని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు విధవ స్త్రీ రోడ్డు నుంచి బయటకు వస్తే, అసలు విధవ స్త్రీ అంటే విధవ అంటే మీకు ఐడియా ఉంటుంది, తెలిసిందే అందరికీ. ఒక భర్త మరణించిన స్త్రీ రోడ్డు మీదకు రాకూడదు. అసలు డే లైటింగ్లో అంటే పగలు అనేది చూడకూడదు అనమాట. కేవలం ఆమెకి ఏమన్నా నిత్యావసరాలు అన్నీ ఉంటే కనుక కేవలం రాత్రుళ్ళు అంటే లైటింగ్ అంతా పోయాక ఈవినింగ్ సాయంత్రం 7 తర్వాత బయటికి రావాలి. అదర్వైజ్ ఆమె రోడ్డు మీదకి రాకూడదు అనమాట. ఆమె ఎదురొస్తే ఏదో చెడ్డ జరుగుతుందన్న ఇది, అలాగే పిల్లి ఎదురొస్తే ఏదో చెడ్డ జరుగుతుందన్న ఒక ఇది. అటువంటి అన్ని మూఢనమ్మకాలు. అటువంటి శాస్త్రాలు చెప్పారు కదా, మన పెద్దలు చెప్పారు కదా, ఇంకా పాటిస్తామంటే ఒకసారి ఆలోచించండి. ఇటువంటివే వద్దంటున్నాను నేను, నన్ను అపార్థం చేసుకోకండి. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ.